తెలంగాణ గవర్నమెంట్ హరీష్ రావుని విచారించాలని పిటిషన్ వేసిందా? నిన్న ఇది మన ఇదే కదా సుప్రీంకోర్టులో? అవునన్నా, జూన్ లో వేసింది. రాధాకిషన్ రావు పైన అండ్ హరీష్ రావు పైన వేసింది. అది వాళ్ళ విచారణకు ఉన్నది. అంటే మాకు విచారించాలి వీళ్ళని. గతంలో హైకోర్టులో వీళ్ళు కేసు క్వాష్ చేసుకున్నారు అనేది ఇవాళ కోర్ట్ నంబర్ 4 ఐటమ్ నంబర్ 18 లో ఒకవేళ కనుక ఇవాళ మనకు పాజిటివ్ గా వస్తే, సుప్రీంకోర్టులో మనకు పాజిటివ్ గా వస్తే మాత్రం మళ్ళా కథ మొదటికి వస్తుంది. హరీష్ రావుని కూడా ఫోన్ ట్యాపింగ్ లో విచారించే అవకాశం. కానీ మీ పిటిషన్ కొట్టేసింది కదా గతంలో హైకోర్టు. మరి అంటే ఏ గ్రౌండ్స్ లో కొట్టేసింది? దాంట్లో గ్రౌండ్స్ ఏం లేదన్నా. నేను కొన్ని కారణాల వల్ల నేను అప్పుడు అటెండ్ కాలేకపోయినాను. సో అట్లా డిస్పోజ్ అయింది. అది డిస్మిస్ ఏం కాలేదు. అంటే నేను పార్టిసిపేట్ చేయలేకపోయాను. నేను పిటిషన్ ఇట్లా అన్ని వేసిన లాయర్ ఇష్యూ వల్ల నేను ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వచ్చింది. మా తరఫున ఏం తప్పు లేదు. సో అది కనుక్కొనే గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇతనికి ఎట్లయినా న్యాయం చేయాలి అని ఒక లాయర్ ను పెట్టేసి సుప్రీంకోర్టులో ఇప్పుడు చేయడం జరిగింది. హోప్ఫుల్లీ వాళ్ళ రాధాకిషన్ రావు పైన హరీష్ రావు పైన మనకు ఒకవేళ పాజిటివ్ గా వస్తే మాత్రం వీళ్ళు ఇద్దరు విచారణ ఎదుర్కోవాల్సిందే. ఓకే, చూద్దాం మరి ఏం జరుగుతుందో. అంటే ఇప్పుడు ఇందులో ఏంది హరీష్ రావు పాత్ర ఏంది? గతంలో చెప్పినా నన్ను ఎంత వేధించిండో చెప్పినా. ఇట్లా 16 ఫోన్లు ట్యాప్ అయినాయి. డిజిటల్ ఎవిడెన్స్ ఉంది, టెక్నికల్ ఎవిడెన్స్ ఉంది, ఎవిడెన్సెస్ కనిపిస్తున్నాయి. అసలు ఇక్కడ ఉన్న రాధాకిషన్ రావుకి సిద్దిపేటకి సంబంధమే లేదు. దాదాపుగా 2023 ఫిబ్రవరి నుంచి డిసెంబర్ రేపు ఎలక్షన్ అనంగా అంటే నవంబర్ 30 బిఫోర్ దాకా ఫోన్ అనేది ట్యాప్ చేసిర్రని విత్ ఎవిడెన్సెస్ ఇచ్చిన కింద కేసు ఎందుకు కొట్టుడు పోయిందంటే ఎక్స్టార్షన్ అనేది ఒక సెక్షన్ పెట్టారు. అది ప్రూవ్ చేయడంలో కొంచెము మనం ఫెయిల్యూర్ అయినాం. అంటే మనకు సమయం దొరకలేదు. ఓకే, సో ఇప్పుడు కనుక గవర్నమెంట్ సుప్రీంకోర్టు కనుక మనకు అనుమతిస్తే ఈ నిజాలన్నీ బయటకు వస్తే దీంట్లో ఎక్స్టార్షన్ ఉందన్న. ఆల్రెడీ 3 అరెస్ట్ చేసి జైలుకు పంపిరు. జైలుకు పంపినాక కూడా హరీష్ రావు మరి తన ఏం చేసిండో తెలియదు. హైకోర్టులో అయితే బయటపడ్డాడు. బట్ సుప్రీంకోర్టు మనకు పాజిటివ్ వస్తుంది అనుకుంటున్నా. చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ. రైట్. సో ఇది ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఒక అప్డేట్. సో తెలంగాణ ప్రభుత్వము హరీష్ రావు పైన సుప్రీంకోర్టుకి వెళ్ళింది, ఆయన విచారించాలి, పర్మిషన్ ఇవ్వండి అని. గతంలో హైకోర్టులో ఆయనకు అనుకూలంగా హరీష్కి అనుకూలంగానే తీర్పు వచ్చింది. మరి ఇప్పుడు ఏం జరుగుతుందన్నది చూడాలి.